ఎగ్ బుర్జీ అంటారు కదా, అంటే కొన్ని ఏరియాస్లో ఒకలా పిలుస్తారండి ఈ రెసిపీని, ఎగ్ బుర్జీ ఆర్ ఎగ్ పొరటు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ నేను 1 స్పూన్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో తిరగమాత గింజలు, తాలింపు దినుసులు వేసుకున్నాను. తాలింపు గింజలు వేగాయండి. ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. నేను 4 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. సో 4 కోడిగుడ్లకు నేను 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి. మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ చక్కగా ఉడికింది కదా. సో ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. అంటే ఎగ్ బుర్జీని కొన్ని ఏరియాస్లో ఈ రెసిపీని ఎగ్ బుర్జీ అంటారు, కొన్ని ఏరియాస్లో దీన్ని ఎగ్ పొరటు అని కూడా అంటారండి. సో నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎగ్స్ వేసిన వెంటనే కలబెట్టద్దండి. అంటే మొత్తం ఒక ఈవెన్గా కలబెట్టుకొని, ఎగ్స్ వేసాను కదా, ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలుపుకొని దాన్ని ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలండి. ఇప్పుడు అంతా కలుపుకొని ఆ ఉల్లిపాయలకి అంతా ఈ ఎగ్స్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూసారా, ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని కలబెట్టుకుందాం. 5 మినిట్స్ ఇలా ఉంచాలండి. మొత్తం ఎగ్ ఆనియన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇందులో ఉంచుకోండి. తర్వాత దీన్ని కలబెట్టుకోండి. చూడండి, ఇలా కలబెట్టుకుంటే ఏంటంటే మన ముక్కలు కొంచెం పెద్దగా ఉంటాయండి. ఎగ్ బుర్జీలోకి ఆ ఎగ్ ముక్కలు పెద్దగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, సన్నగా ఉంటే బాగోదండి. సో అందుకని ఎగ్స్ వేసిన తర్వాత ఆ ఎగ్ ఉల్లిపాయ కలిసే విధంగా కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ దాన్ని అలానే ఉంచాలి. తర్వాత దాన్ని నీట్గా కలబెట్టేస్తే ఇలా కొంచెం పెద్ద ముక్కలు వస్తాయి. సో ఫైనల్గా నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. నేను దీనికి ముందు చికెన్ ఫ్రై వీడియో చేశాను, అదేవిధంగా చేప పులుసు వీడియో చేశానండి. అవి కూడా మీరు చూడకపోతే చూడండి. ఫైనల్గా ఎగ్ బుర్జీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో